ఫ్యామిలీ మెన్ 3 సిరీస్ రిలీజ్ అయింది. దానికోసమని 2-3 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. దానికంటూ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఫ్యాన్లు అయిన వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే ఒక వెబ్ సిరీస్ అనే ఒక ట్రెండ్ని ఇండియాలో ప్రత్యేకించి తెలుగు నాట బాగా తీసింది తెలుగు వాళ్ళు, బట్ హిందీలో తీసినా కూడా డబ్ చేయడం ద్వారా తెలుగు వాళ్ళకి బాగా చేరువైనటువంటి ఈ సిరీస్, ఆ 2 సిరీస్లు అయితే అద్భుతంగా ఆదరించబడి ప్రేక్షకుల్లో వెబ్ సిరీస్ అంటే ఒక రకమైనటువంటి వాతావరణం కలిగించినటువంటి సిరీస్. మనకి టెక్నికల్గా వీళ్ళు సాఫ్ట్వేరు, మన బిజినెస్ సర్కిల్స్లో చెప్పే మాట ఎకో సిస్టమ్ అని, అలాంటి ఎకో సిస్టమ్ని ఒక రేంజ్కి తీసుకెళ్ళింది అనమాట ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్కి సంబంధించి. ఇప్పుడు ఈ ఫ్యామిలీ మెన్ 3 నిన్నటి నుంచి స్ట్రీమ్ అవుతుంది. నాకు తెలిసి రికార్డు స్థాయిలో వ్యూవర్షిప్ వచ్చి ఉంటుంది. మనము ఒక అరగంట మాత్రమే చూడటం జరిగింది. ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్ అవుతుంది కథ. దీని మీద ఒక పూర్తి స్థాయిలో మనోజ్ బాజ్పాయి ఎలా చేశాడు, ప్రియమణి అప్పట్లాగానే ముందు సిరీస్లో లాగానే అలుగుతూ బెడ్కి ఒకవైపు తిరిగి మొబైల్ నొక్కుంటూ పడుకోవటం, పిల్లలేమో ఇంటికి నువ్వు యజమానివి కాదు కదా, అమ్మ కదా యజమాని అని ఒకళ్ళు, లేదు ఇది కూడా మనదే అని చెప్పేసి ఇంకొకళ్ళు చెప్తుంటే, అంటే టీజింగ్ డ్రామా అట్ ద సేమ్ టైం స్పై ఎలా చేయబోతున్నారు ఈ సాహసాలు, ఫ్యామిలీ మెన్ 3 ఎలా ఉంది అనేది తొందరలోనే మొత్తం పూర్తి చేసిన తర్వాత ఒకటి పెడదాం.